రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని గిరిజన సంఘాల నేత వివేక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల నేతలు శ్రేణులు పాల్గొన్నారు. అనేక కుల సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం ఏకమై అమిత్ షా గారికి మాటలకు విరుద్ధంగా మేమందరం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మొన్న మంగళవారం అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా కించపరుస్తూ మాట్లాడడం, కేవలం అంబేద్కర్ను మాట్లాడడం ఫ్యాషన్గా అయిపోయింది అని చెప్పడం, ఈ మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నిరసనలు ఇంతవరకు ఆగవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరించే విధంగా మాట్లాడిన అమిత్ షాని వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలా. అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా 140 మంది కోట్ల ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.